హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ మెటా ట్రేడర్. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఏ పాయింట్లో అయినా మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్లో వీడియో చూడండి. ఈరోజు మనమైతే రొట్టెల పండగకి వచ్చామన్నమాట. చూడండి, మీకు స్టార్టింగ్ నుంచి చూపిస్తాను. మనం నెల్లూరు స్టేషన్ దిగంగానే అక్కడ బయటికి వచ్చి ఆటో ఎక్కితే ఒక 30 రూపీస్ తీసుకుంటారన్నమాట. ఇక్కడ రొట్టెల పండగ జరిగే ప్లేస్కి వెళ్ళాలంటే మనకి రోడ్డు మీద అయితేనే వదిలేస్తారు. వాళ్ళు 1 కిలోమీటర్ అయితే నడవాల్సి ఉంటుంది. చూశారు కదా, అన్నీ బ్లాక్ చేశారు రోడ్లు అయితే. ఇప్పుడు మనమైతే ఆ ప్లేస్కి వెళ్దాం. అలాగే మీకు దారిలో ఉన్న కొన్ని చోట్లయితే చూపిస్తాను. చూస్తున్నారు కదా, అసలు జనాలు అయితే ఫుల్గా వస్తున్నారు. ఎందుకంటే ఈ పండగ ఒకటి అందరికీ చాలా ప్రత్యేకమైనదండి. చూశారు కదా, మనకి రైట్ సైడ్ ప్లస్ లెఫ్ట్ సైడ్ వేస్ అయితే ఉన్నాయి. చెప్తాను చూడండి. ఈ పండగకి ఎంతమంది ఎందుకు కనిపిస్తున్నారంటే, మనకి హిందూస్ అయితే సంక్రాంతి, దసరా అవి చేసుకుంటారు. బట్ ఏంటంటే క్రిస్టియన్స్ అయితే క్రిస్మస్ ఇంకా ఈస్టర్ అవి చేసుకుంటారు. ముస్లిమ్స్ పరంగా అయితే తెలుసు కదా మీకు. దీని గురించి చెప్పాలంటే నెల్లూరు జిల్లాలో జరుపుకునే ప్రత్యేక పండుగల్లో ఇదొక గ్రామీణ పండుగ. రంజాన్, బక్రీద్ చేసుకుంటారు. దాని తర్వాత ఏంటంటే ఈ మొహరం అనేది చేసుకుంటారు. అలాగే ఈ పండగ వచ్చేసి ప్రతి ఒక్కరు చేసుకుంటారన్నమాట. హిందూస్ కాదు, ముస్లిమ్స్ కాదు, క్రిస్టియన్స్ కాదు, ఇంకా వేరే ఏమున్నా మొత్తం అందరూ కలిసి అయితే చేసుకుంటారు ఈ పండగ అయితే. అందుకనే ఈ పండగకి ఇంత వాల్యూ అండ్ చాలామంది రెస్పెక్ట్ ఇస్తారు. చెందిన వాళ్ళైతే యాడ్ అయ్యేవారు అన్నమాట పండుగలో. అలాగే ఇతర కులాలు, మతాలు జరుపుకోవడం వల్ల కలిసిమెలిసి ఈ పండగ అయితే ఇంత ఫేమస్ అయిందన్నమాట. ఇప్పుడు దీని గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఈ పండగలో అయితే భక్తి అందరికీ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే అనుకున్నవన్నీ జరుగుతాయి అనే పరంగా. ఎందుకంటే ఈ రొట్టెలు అవి ఉన్నాయి కదా, అవి మొత్తం వచ్చేసి ఇక్కడ మార్చుకోవడం జరుగుతుంది. కొన్ని కోరికలు అయితే అనుకున్నవి జరుగుతాయని నమ్ముతారన్నమాట. కొన్ని జరుగుతాయి కూడా. అలాగే పండగ సందర్భంగా చేసే ముఖ్య కార్యక్రమాలు ఏంటంటే రొట్టెల తయారీ చేస్తారు ఇక్కడ. అంటే చాలా వరకు ఏంటంటే కొంతమంది తెచ్చుకుంటారన్నమాట రొట్టెలు అవి. కొంతమంది ఏంటంటే ఇక్కడే కొనుక్కొని ఇక్కడే చేంజెస్ అయితే చేస్తారన్నమాట. మీరు చూస్తున్నారు కదా ఎదురుగా వచ్చేసి ఎంట్రన్స్ అండి. అలాగే ఒక 2 కట్టారు. ఈ సైడ్ ఒకటి మనకు కనిపించేది, ఆ సైడ్ ఒకటి కట్టారు. మీకు చూపిస్తాను తర్వాత వీడియోలో. చూశారు కదా, ఆ ఎంట్రన్స్ వచ్చేసి ఆ నెల్లూరులో ఉన్న పర్సన్ అయితే కట్టారన్నమాట, ఒక పొలిటీషియన్ అయితే. చూడండి, మనం లోపలైతే మొత్తం షాప్సే. ఇక్కడ ఐటమ్స్ అయితే కొంచెం చీప్గా అయితే కనిపిస్తున్నాయి, అంటే రేట్ పరంగా. చూస్తున్నారు కదా మీరు. అలాగే రొట్టెలు సైజు వచ్చేసి వాళ్ళ ఇష్టం అండి. అంటే పెద్ద సైజు రొట్టెలు కూడా ఇస్తారు. అలాగే మీడియం పుల్కా ఉంటాయి కదా, ఆ సైజు రొట్టెలు కూడా తయారు చేస్తారు. అలాగే ఇవైతే బియ్యం ముద్దతో తయారు చేస్తారు. కొంతమంది అయితే గోధుమ పిండి దాంతో కూడా తయారు చేస్తారు. కొంతమంది మైదా కూడా యూజ్ చేస్తున్నారు. నేను చూశాను కొన్ని చోట. చాలా వరకు అయితే గోధుమ పిండి లేదా బియ్యం పిండి, ఈ రెండే. చూస్తున్నారు కదా ఈ షాప్ అయితే. బట్టలు అయినా చాలా వరకు ఇక్కడ తక్కువే ఉన్నాయి రేట్స్ అయితే. కానీ జనాలు అయితే చాలామంది ఉండడం వల్ల మనం అయితే ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడైతే నేను చూశాను, అసలు క్యాస్ట్ ఫీలింగ్ అనేది లేదండి ఎవరికి అయితే ఇక్కడ. చెప్తున్నాను కదా, ఎందుకంటే గంగమ్మ తల్లి, కొన్ని పల్లె దేవతలు ఉంటాయి కదా, వాళ్ళు కూడా దీంట్లో యాడ్ అవుతారు. ఎందుకంటే మొత్తం అందరు ఉన్నారు కదా, వాళ్ళ తరపు నుంచి కూడా కొంతమంది వస్తారు. అలాగే ఈ రొట్టెల పండగ తర్వాత ఇక్కడైతే ఊరేగింపు అయితే జరుగుతుందన్నమాట. రొట్టెలతో బండ్లపై ఊరేగింపు చేస్తారు. ఇదైతే చాలా వరకు మొత్తం మ్యూజిక్ సౌండ్స్తో అలా తీసుకెళ్తారన్నమాట. గ్రామంలో ఉన్న వీధుల్లో మొత్తం తిరిగి చివరకు అక్కడ దర్గా ఉంటుంది కదా, ఆ ప్లేస్కి చేరుకుంటారు. టోటల్గా అయిపోయిన తర్వాత ఈ పండుగకి వెళ్ళిన ప్రతి వాళ్ళు అన్ని కుటుంబాలు కలిసి రొట్టెలు పంచుకొని దాని తర్వాత భోజనం అయితే కంప్లీట్ చేస్తారన్నమాట. ఇది గ్రామీణ ఐక్యత
అయితే అంటే అందరు కలిసిమెలిసి అయితే చేసుకుంటారన్నమాట పండగ అయితే. మనకి లాస్ట్కి వచ్చే వరకంతా ఇక్కడే ఉంది, చూస్తున్నారు కదా, అన్ని షాప్సే. ఇక్కడ మనకి దారిలో అయితే స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. కొంచెం ముందుకు వెళ్తే ఉన్నాయి అవి స్విమ్మింగ్ పూల్ అయితే. ఈ పండుగ ప్రత్యేకత అయితే గ్రామస్తుల ఐక్యత, అంటే కలిసిమెలిసి అలా చేసుకోవడం. దాంతోపాటు ఏంటంటే పురాతన సాంప్రదాయం కదా, కంటిన్యూగా ఎలా ఉందో అలాగే పాటించడం. చూడండి, ఇదైతే దర్గా అండి. పేరు వచ్చేసి బారా షహీద్ అండి దర్గా పేరు. 12 సమాధులు అవి ఉంటాయని చెప్తున్నారు. నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళడం. ఒకవేళ అయితే లోపల వెళ్ళి చూపిస్తాను. పెద్దగా ఉందో అసలు మీకు, లోపలైతే చాలా పెద్దగా ఉంది. పండుగనైతే చాలా మంది బాగా నమ్ముతారన్నమాట ఈ రొట్టెల పండుగ గురించి అయితే. చూస్తున్నారు కదా, మనమైతే దగ్గరకు వచ్చేసాం, మీకు చూపిస్తాను. అలాగే ఈ వీడియో మీకు ఏ పాయింట్లో అయినా ఇన్ఫర్మేటివ్గా ఉంది అనిపిస్తే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ అయితే కామెంట్ చేయండి, మీ వల్ల నలుగురికి అయితే వెళ్తుంది. అలాగే మనం టాపిక్లో అయితే వెళ్దాం అన్నమాట. ఇప్పుడు మనమైతే ఎక్కడ వచ్చామంటే కరెక్ట్గా ఇక్కడ స్విమ్మింగ్ పూల్ దగ్గర అయితే వచ్చేసామన్నమాట. చూపిస్తాను, ఒక్క నిమిషం. చూడండి, రైట్లో అయితే మనకి స్విమ్మింగ్ పూల్కి దారి కనిపిస్తుంది కదా. అలాగే రొట్టెల పండుగ ఇలా కలిసి జరుపుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే చక్కగా అందరూ మీట్ అవుతారు. కుల మత భేదాలు అయితే ఏమి ఉండవు కాబట్టి మొత్తం ఒక కమ్యూనిటీ లాగా, ఒకే కమ్యూనిటీ లాగా కలిసి ఉంటారు ఈ పండగకి అయితే అందరూ. ఆ ఉండడం వల్ల ఏంటంటే అందరి మధ్య బంధం అయితే చాలా గట్టిగా ఉంటుంది, బలంగా. నెల్లూరు జిల్లాలో అయితే ఈ పండగ ప్రత్యేక స్థానంలో అయితే ఉంది, అందరూ కలిసి చెప్పుకుంటారు కాబట్టి. మనమైతే ముందుకైతే వచ్చేసామన్నమాట. చూడండి, ఇదైతే ఎంట్రన్స్ దగ్గర. ఇక్కడైతే జనాలు కొంచెం హెవీగా ఉన్నట్టు అనిపించారు, మీకు చూస్తున్నారు కదా. చూడండి, ఇది మనం రొట్టెలు పండగ జరుపుకునే ప్లేస్ అండి. ఇది వచ్చేసి వాటర్ చూడండి అసలు ఎంత ఫుల్గా ఉందో అసలు, చూస్తున్నారు కదా. మనం ఎంట్రన్స్ వైపు నుంచి వెళ్దాం. చూడండి ఎంత ఫుల్గా ఉన్నారో అసలు, మీకు మొత్తం చూపిస్తాను ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటని. ఇక్కడ బోర్డ్స్ కూడా పెట్టారండి, చూస్తున్నారు కదా, బోర్డ్స్ అయితే ఉన్నాయి. ఏ రొట్టెలు అవి ఉంటాయి కదా, అవి కూడా ఒక్కో బోర్డు దగ్గర అంటే పెడతారన్నమాట. మీకు అవి కూడా చూపిస్తాను. దాంతోపాటు చూశారు కదా ఎంతమంది జనాలు ఉన్నారో, వచ్చేవాళ్ళు వస్తున్నారు, వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారండి. అసలు అంటే ఇది పండగ సమయం కాబట్టి అసలు ఇంత ఫుల్గా ఉన్నారు. వాటర్ చూడండి, చూస్తున్నారు కదా. మనకి ఈ కార్నర్లో అయితే అక్కడ దాకా ఉంది. ఇది వచ్చేసి వ్యాపార రొట్టి, ఇక్కడ వచ్చేసి వ్యాపార రొట్టి ఉంటుంది. మనం కొంచెం ముందుకైతే వెళ్దాం, మొత్తం ఒక్కోటి చూపిస్తాను ఏమేమి ఉంటాయని. ఇక్కడ వచ్చేసి ఇంటి రొట్టి అయితే ఉంటుందండి ఈ ప్లేస్లో అయితే. మొత్తం వ్యాపార రొట్టి, ఇంటి రొట్టి. ఇంకా కొంచెం ముందుకెళ్ళేది చూద్దాం అన్నమాట. చాలామంది జనాలు ఉన్నారు కదా ఇక్కడ ఒకే ప్లేస్లో. ఇక్కడ వచ్చేసి సౌభాగ్యం రొట్టి అండి. చూడండి, ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, బోట్ లాంచెస్ కూడా వెళ్తున్నాయి ఆ ప్లేస్లో అయితే. చూడండి అసలు, ఇది వచ్చేసి పెన్నా నది అనుకుంటా ఇక్కడ వచ్చేసి. అలాగే ఇక్కడైతే చూస్తున్నారు కదా ఉద్యోగ రొట్టి అండి. ఇక్కడ జాబ్ పరంగా అయితే ఇక్కడ తీసుకోవచ్చు ఆ రోటీ అయితే. ఇక్కడ వర్క్ అయితే మంచిగా చూసుకున్నారు పోలీసులు అయితే. దేనికంటే చాలామంది వస్తున్నారు వెళ్తున్నారు. క్లీన్లెస్ అయితే ఒక ఎవ్రీ 1 అవర్కి అయితే క్లీన్ చేస్తూ మంచిగా చూసుకున్నారన్నమాట. మట్టి అవన్నీ ఉంటాయి కదండి, అవి పోవడానికి అయితే వాళ్ళైతే ఇక్కడ సెక్యూరిటీ పరంగా, ఇంకా అనౌన్స్మెంట్ పరంగా, ఎందుకంటే ఎవరైనా చిన్నపిల్లలు తప్పిపోతే అవన్నీ వాళ్ళే చూసుకున్నారు.
చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి మనకి ఆరోగ్య రొట్టి అయితే ఈ ప్లేస్లో అయితే ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా, మనకి ఆ సైడ్ నుంచి చూసుకుంటూ వచ్చాం మనం, ఆ కార్నర్ నుంచి. ఇక్కడ చిన్నపిల్లలు చాలా బాగా ఆడుకున్నారు చూడండి. అలాగే మనకైతే అక్కడ ఎదురు కనిపిస్తుంది కదా, గ్రీన్ కలర్ లైట్గా, అక్కడ దాకా మనకి వెళ్ళే ఛాన్స్ ఉంది, ఆ లైట్ గ్రీన్ కలర్లో కనిపించే చోట వరకు. దాని తర్వాత ఎల్లో అయితే లేదండి ఎవరికి. చాలా సేఫ్టీ అయితే పాటిస్తున్నారన్నమాట ప్లేస్లో అయితే. చూడ్డానికి ప్లేస్ చాలా బాగుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది రొట్టెల పండుగ గురించి వీడియో అయితే. వీడియో చివరి వరకు చూసారంటే మీకు నచ్చిందని అనుకున్నాను. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.